ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీలు ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే నిర్మల్ జిల్లా ఖానాపూర్ కొమరంభీం చౌరస్తా వద్ద గలటువంటి కొమరంభీం విగ్రహం వద్ద ఇక పెద్ద ఎత్తున ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఇవాళ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు 5-6 షెడ్యూల్లో ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఇవాళ అమలు కాకుండా పోతున్నాయి. వారి హక్కుల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఆదివాసులందరూ కూడా పెసా చట్టాన్ని అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 170 చట్టాన్ని అమలు చేయమని అడుగుతా ఉన్నారు. అందుకే ఇవాళ మొత్తం ఆదివాసులో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో గూడాల్లో సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి పెసా చట్టం ప్రకారంగా ఆదివాసీ సభలకే ఆ హక్కు ఉంటుంది. ఏదైనా ఇవాళ పుట్ట పైన, చెట్టు పైన, అడవి పైన, అన్నిటిపైన ఇవాళ ఆదివాసులకు హక్కు ఉన్నదన్నటువంటి విషయం ఇవాళ పాలకులు గమనించాల్సిన అవసరం ఉన్నది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఇవాళ మొత్తం దీన్ని రద్దు చేసేటువంటి పద్ధతిలో కొంత అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అందుకే ఐక్యరాజ్య సమితి 1994లోనే ఇవాళ ఆదివాసులకి హక్కులు ఉన్నాయనేటువంటి చెప్పి దాని అమలు కోసం ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ హక్కులు పొందాల్సినటువంటి వాళ్ళు, ఈ అడవి పైన హక్కు ఉన్నటువంటి వాళ్ళు, ఈ అడవి సంపద పైన హక్కు ఉన్నటువంటి వాళ్ళు ఆదివాసులకి హక్కు ఉంటుందని చెప్పేసి ఆనాడు ప్రకటించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇవాళ ఆదివాసీ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి, ఆదివాసీ పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. అందుకే ఆదివాసులు అనాదిగా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారిని ముందుకు తీసుకుపోవడానికి వారి హక్కులన్నింటినీ కూడా అణిచివేయకుండా వారి హక్కులను కాపాడాల్సినటువంటి హక్కుల పరిరక్షణ దినంగా ఇవాళ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జై ఆదివాసీ, ఆదివాసీ హక్కులను, ఆదివాసీ హక్కులను, జై ఆదివాసీ, జై కొమరంభీం.